నమస్తే, వెల్కమ్ టు ఎస్జీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు సొంత ఇంటికి భూమి పూజకు హాజరైన నారా నందమూరి కుటుంబ సభ్యులు. విజయవాడ 3వ డివిజన్లో కూటమి పార్టీల కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. తమ ప్రభుత్వం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడి. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన. తొలగించిన ఆబ్కాస్ కార్మికుల్ని విడుదలలోకి తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు దోనపూడి కాశీనాథ్. ప్రజా జనజీవనానికి భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు హెచ్చరించిన మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్. ఏపీ రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్ దంపతులు మనవడి దేవేష్ తో కలిసి చంద్రబాబు భూమి పూజ నిర్వహించి ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెలకపూడి సచివాలయం వెనుక E9 రహదారి చెంతనే సుమారు 5 ఎకరాల స్థలంలో సీఎం సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. భూమి పూజ సందర్భంగా చంద్రబాబుకు భూమిని విక్రయించిన వెలకపూడి మాజీ సర్పంచ్ కంచర్ల శాంతకుమారి, ఆమె కుమార్తె గీత కలిసి లోకేష్ దంపతులకు నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో రాజధాని రైతులు పాల్గొని చంద్రబాబు లోకేష్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి భూమి పూజ జరిగే ప్రదేశాన్ని రాజధాని మహిళా రైతులు రంగవల్లులతో తీర్చిదిద్దారు. శంకు చక్రాలు, తిరునామాలతో వేసిన ముగ్గు చంద్రబాబు దంపతులను విశేషంగా ఆకట్టుకుంది. శంకుస్థాపన అనంతరం రాజధాని రైతులను చంద్రబాబు లోకేష్ ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. కాగా చంద్రబాబు రాజధానిలో ఇల్లు కట్టుకుని తమలో ఒకడు కాబోతుండడం తమకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రాజధాని రైతులు, మహిళలు హర్షాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ద్వారానే రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజా సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం సాధ్యమవుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ గుండెల సెంటర్ పుల్లేటికట్ట రోడ్లో కూటమి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, బీజేపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతంశెట్టి నాగేశ్వరరావు పాల్గొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. టీడీపీ నాయకులు తోమాటి ప్రేమనాథ్, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 94% సీట్లను కూటమి పార్టీలు గెలుచుకుని చరిత్ర సృష్టించాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో చేసిన దుర్మార్గపు పాలనను కూటమి పార్టీలు ప్రజలకు దూరం చేసి చక్కటి పాలన అందిస్తున్నామని తెలిపారు. చక్కటి పాలన అందించడమే కాకుండా అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోని మొదటి స్థానంలో ఉంచడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల సమయంలోనే మన జీడీపీ వృద్ధి రేటు దేశంలో 2వ స్థానానికి చేర్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో లోయ తెలుగుదేశం పార్టీ యువత విభాగం నాయకుడు గద్దె క్రాంతి కుమార్, పార్టీ నాయకులు తాడి బాబురావు, కార్పొరేటర్లు దేవినేని అప్పన్న, పొట్లూరు సాయిబాబు, చెన్నుపాటి ఉషారాణి, జనసేన నాయకులు గుత్తికొండ కృష్ణమోహన్, బీజేపీ నాయకుడు సునీల్, యలమంచిలి పండు, బండి కోమలి, గద్దె రమేష్, యలమంచిలి రాజేష్, బీజేపీ నాయకుడు కొల్లపల్లి గణేష్, గుంజు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో కూటమి కార్యాలయం ఏర్పాటు చేసుకుంటాం. చాలా సంతోషం. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంచి సంకల్పంతో కూటమిని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, మోడీ గారి విజయాన్ని 3 పార్టీలు కూడా కూటమి ఏర్పాటు చేసి 2024లో విజయాన్ని ఇచ్చినటువంటి కూటమి ప్రజలందరూ కూడా మంచి సర్వీస్ చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి ఎంత సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు తీసుకెళ్ళటం, మరి ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మరి కూటమి వచ్చి 10 నెలలు అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నట్టు ఈ కూటమి విజయాన్ని మరి ప్రజలకి, అదేవిధంగా ఈ కూటమికి ఈ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ జనసేన కార్యకర్తలకు కూడా అండగా ఉంటూ మరి గద్దె రామ్మోహన్ రావు గారు
రాష్ట్రంలో ఎక్కడ విధంగా జరుగుతుందో లేదో తెలియదు, కానీ కూటమి కరెక్ట్గా తూర్పు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఏ కార్యకర్త వెళ్ళినప్పటికీ కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఆ సమస్యలను పరిష్కరించడం, ఆ ప్రజలకు అందుబాటులో ఉండటం, కూటమికి కావాల్సిన అన్నీ కూడా ఆ కార్యకర్తలకు ఇవ్వటం అనేది చాలా సంతోషం. కాబట్టి ఈ కూటమి కార్యాలయం మంచిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ప్రజల్లోకి ఆ పరిష్కారం ఇచ్చే మార్గంగా తీసుకెళ్లాలని ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసినటువంటి మరి టీడీపీ డివిజన్ అధ్యక్షుడు బాబురావు గారు కానివ్వండి, అట్లాగే జనసేన డివిజన్ అధ్యక్షుడు మన కృష్ణమోహన్ గారు, అట్లాగే బీజేపీ పవన్ కుమార్ గారు, అట్లాగే అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 2024 జరిగిన ఎన్నికల్లో భారతదేశంలోనే కని విని ఎరగని రీతిలో 94% సీట్లు గెలుచుకొని ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్లారు మేనిఫెస్టోతో. తద్వారా ఘనమైన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలుసు. ఈ కూటమి ద్వారా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు దూరం చేసి ఒక మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చక్కగా అందరూ ఉపాధి పొంది ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తుడు తయారయ్యే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఈ కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఈ సంవత్సరం జీడిపి వృద్ధి రేటు కూడా భారతదేశంలోనే 2వ రాష్ట్రంగా వచ్చిన సంగతి కూడా మనందరం మర్చిపోకూడదు. అలాంటి ప్రభుత్వం ఇంకా అనేక సంవత్సరాలు కొనసాగాలి అంటే ఖచ్చితంగా కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో యువత యొక్క అవసరాల కోసం, అందరూ ఉపాధి పొందేదానికి, ఉద్యోగాలు పొందేదానికి, బాగా చదువుకోవడానికి, వీటన్నిటి కూడా కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగాలి అనేది ప్రజల్లో వస్తున్న ఆకాంక్ష. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ అందరూ కూడా ఈ కూటమి వర్ధిల్లాలి, ఆ కూటమి ద్వారా ప్రజలు వర్ధిల్లాలి, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజల అవసరాలు అన్ని కూడా సమకూరాలనే కాన్సెప్ట్ ముందుకెళ్ళడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాలు చెప్పారు. 15 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇవ్వాలి కూటమికి, తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతాను, అనేకమైన 2047 ప్రణాళిక కానివ్వండి, లేదా P4 కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల ముందు, ప్రజలకే ఈ ప్రభుత్వం అనే కాన్సెప్ట్ తీసుకురావటం. ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల అవసరాలకు చేసే కార్యక్రమే తప్ప రాజకీయ పార్టీలకు లేకపోతే కొందరికో కాదు. ప్రజలందరూ బాగుండాలనే కాన్సెప్ట్ ఈ కూటమి ముందుకు వెళ్తా ఉంది. దానికి ఈ కూటమి పార్టీలు బలోపేతం చేసుకోవడానికి, కార్యకర్తలందరూ కూడా కలిసిమెలిసి పనిచేయడానికి, నాయకుల మధ్య సయోధ్య సమన్వయం చేయడానికి ప్రతి ఒక్క చోట కూడా కూటమి పార్టీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఆ విధానంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ గుణదల ప్రాంతంలో కూటమి పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాం. కూటమి నాయకులందరూ కూడా అక్కడ కూర్చుని ఆలోచనలు చేసి ఏ విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి మనందరం కూడా ఒకరికొకరు సహకరించి ముందుకు వెళ్లాలని తెలియజేసే విధంగా ఈ కూటమి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వయసు మీరిందన్న సాకుతో విధుల్లోని తొలగించిన ఆప్కాస్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిపిఎం నాయకులు దూనపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. ఆధారంగా కార్మికుల పొట్ట కొడుతున్న ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. తొలగించిన ఆప్కాస్ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దూనపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. ఆధారంగా వయసు మీరిపోయిందంటూ ఆప్కాస్ వర్కర్లను తొలగించడం అన్యాయమన్నారు. చదువులేని అమాయకులైన వర్కర్లు ఆనాడు ఆధార్లు తెలియని విధంగా వయసు నమోదు చేశారన్నారు. ఆధార్తో సంబంధం లేకుండా వారి నైపుణ్యతను గమనించి విధుల్లోకి తీసుకోవాలన్నారు. వృద్ధులైన వారిని తొలగిస్తే వారి కుటుంబంలో ఎవరో ఒకరికి పని కల్పించాలన్నారు. తొలగించిన వర్కర్ కి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి పని కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి P4 అని చెప్పనేటువంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ఆ P4కి చైర్మన్ ఆయనట, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వైస్ చైర్మన్ అట. అంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తూ ఉన్నటువంటిది ఏంటంటే P4 పేరుతో ఉన్నటువంటి ఉద్యోగాలు ఓడగొట్టి పేదరికం నిర్మూలన కాదది, పేదల్ని నిర్మూలించడం అని చెప్పనేటువంటి పథకంలో భాగంగా పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 25 నుండి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల్ని
60 సంవత్సరాలు దాటిందని చెప్పనేటువంటి పేరుతో ఉద్యోగాల నుండి తొలగించడానికి ఎవరిచ్చారయా మీకు హక్కు అని చెప్పని అడుగుతున్నాం. ఏంటి నీకున్న ఆధారం అని అడుగుతున్నాం. అంటే ఆధార్లో వాళ్ళకున్నటువంటి చదువు లేనితనాన్ని, నిరక్షరాస్యతని, అవిద్యని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తయారు చేసినటువంటి ఆధార్ని ఆధారం చేసుకొని వీళ్ళ వయసు మీరిపోయిందని చెప్పారంటే వాళ్ళలో స్కిల్ ఉంది, వాళ్ళలో నైపుణ్యం ఉంది, పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. వయసు కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది వయసుతో కాదు పని, వాళ్ళ నైపుణ్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా 65 మందిని మొదటి దశలో తొలగించావు. ఇంకా లెక్కలు వేసుకుంటా ఉన్నారు. వచ్చే సంవత్సరానికి నాకు 65 వస్తుందా, 60 వస్తుందా, ఆ తర్వాత సంవత్సరానికి 60 వస్తుందా, ఎట్లా వస్తుందని చెప్పనేటువంటిది లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి పాపం మిగిలిన కార్మికుల వంతు అవుతూ ఉంది. అందుకనే ఎప్పటికైనా తొలగించినటువంటి కార్మికుల్ని రాష్ట్ర వ్యాపితంగా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలా. లేదు మీరు నిజంగా కనుక దానికి కట్టుబడి ఉండేటట్టయితే వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదే ఉద్యోగాల్లో తిరిగి తీసుకోవాలి. ఇది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేదా కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళైనా సరే పనిలో పెట్టాలి. ఇది ఆప్కాస్లో ఉన్నటువంటి, ఇది రూలు రైము అని చెప్పనేటువంటి పేరుతో, ప్రొవిజన్ లేదని చెప్పనేటువంటి పేరుతో రూల్స్ చెప్తే కుదరదు. అందుకని తక్షణం ఆ పని చెయ్యాలి అని చెప్పనేటువంటి డిమాండ్ ముందుకు వస్తూ ఉంది. ఇంతేకాదు పెండింగ్ సమస్యలు అనేకం ఉన్నాయి. మున్సిపల్ కార్మికులకి సంబంధించి ఆ సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. సమ్మె కాల్పు ఒప్పందాలను ఇంతవరకు అమలు జరపడం వల్ల సమ్మెలో ఇచ్చినటువంటి జీవోలను అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ కార్మికులకి ఇంతవరకు జీతాలు ఇస్తున్నటువంటి, పెంచినటువంటి జీతాలు ఇవ్వాలనే కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి పనిభారం. బహిరంగ మద్యం సేవించాలంటే డ్రోన్ కెమెరాలకు దొరుకుతున్నామని భయపడుతున్న మద్యం బాబులు మంగళగిరి మండలం కాజగ్రామ పరిధిలో డ్రోన్ కెమెరాలను చూసి బహిరంగంగా మద్యం సేవిస్తున్న 4 మంది బాబులు అమ్మో డ్రోన్ అంటూ పరుగులు తీస్తున్న మద్యం బాబులను అదే డ్రోన్ సహాయంతో మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్ వెంబడించి పట్టుకున్నారు. మంగళగిరి మండలం రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిరంతర నిఘా ఉంటుందని, తప్పించుకోవాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ శాఖ మరింతగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని, డ్రోన్ ద్వారా బహిరంగ మద్యం, సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై నిత్యం నిఘా ఉంటుందని మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్ హెచ్చరించారు. మండల పరిధిలోని గ్రామాల వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, అందజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ వెంకట్ తెలిపారు. అమరావతి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఏ రాజకీయ నాయకుల చొరవతోనో, ఏదో ఒక వ్యవస్థ చొరవతోనో పోలీసులు అవరు ఎంతో కష్టతరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యాక వారు అర్హత సాధిస్తారన్నారు. శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యతని వారు భుజాన వేసుకునేటటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. వారి ప్రాణాల్ని పణంగా పెట్టి శాంతి భద్రతల్ని కాపాడడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు. 4వ సింహంగా పరిగణించబడిన పోలీసు వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారి యూనిఫామ్ని సంపాదించుకోరు. కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు. దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి 4వ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు. అటువంటి 4వ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడు తీసి కొడతాము అని చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో, రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర 5,000 మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు, అసలు ఆ వ్యవస్థను కించపరచడం, ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది
ఇది ఎవరూ కూడా స్వాగతించదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల రక్షణతో పాటుగా ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ డివిఎంసీ సమావేశం కలెక్టర్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో జరిగింది. అట్రాసిటీ కేసు విచారణలో పురోగతి, బాధితులకు పరిహారం, క్షేత్రస్థాయిలో పౌర హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు తదితర పై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చట్టం పటిష్ట అమలుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిహారం అందించేందుకు కేసుల సత్వర విచారణలో ఎలాంటి అవరోధాలు ఎదురుకాకుండా చూడాలని, కుల ధృవీకరణ, మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె శ్రీనివాస శిరోమణి, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డీసీపీ కేజీవి సరిత, విజయవాడ నందిగామ, తిరువూరు ఆర్డీఓలు కావూరి చైతన్య, కె బాలకృష్ణ, కె మాధురి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమల్లో లోపిస్తున్నాయని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి ఆరోపించారు. 2024 అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమ్మాయిల రక్షణ 100% విద్య అందిస్తామని హామీ ఇచ్చినా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలు అవడం లేదని, ఈ విషయంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుల పోరాటాన్ని గుర్తు చేశారు. అఖిల భారతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర మహిళా కన్వెన్షన్ హన్మాపేట దాసరి నాగభూషణ భవన్ లో ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి వచ్చిన మహిళా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి శివారెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యురాలు మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థుల పాత్ర అపూర్వమని, ప్రత్యేకించి కెప్టెన్ లక్ష్మి ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ, అరుణా జారీ వంటి వీర మహిళలు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మహిళలపై వివిధ స్థాయిల్లో దాడులు, సామాజిక అణచివేత జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళా సాధికారత గురించి మాటలు చెప్పినా వాటి అమలు లోపిస్తున్నాయని విమర్శించారు. 2024 అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమ్మాయిల రక్షణ 100% విద్య అందిస్తామని హామీ ఇచ్చినా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. ఈ రోజు స్కూల్ స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయికి మహిళలు అడ్మిషన్లు క్షీణిస్తున్నాయని, +1, +2 దశలో 20% మాత్రమే కాగా డిగ్రీ స్థాయికి అది 30%కే పరిమితమైపోతుందన్నారు. అలాగే 33% రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ అమలు అవడం లేదని, ఈ విషయంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుల పోరాటాన్ని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల హాస్టళ్లలో సౌకర్యాల కొరత వల్ల విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, శానిటరీ నాప్కిన్ల సరఫరా వంటి అవసరాలు కూడా తీరడం లేదని తెలిపారు. కేరళలో పీజీ విద్యార్థులకు ప్రసూతి సేవలు అందిస్తున్నట్లు ఉదాహరణగా పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యార్థుల సమ్మేళనం ఈరోజు విజయవాడ దాసరి నాగభూషణ భవన్ నందు కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశ స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటిగా పాల్గొని ఈ భారతదేశ విముక్తి కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిన విద్యార్థులని సమీకరించి పాల్పంచుకున్న ఏకైక విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. అందులో ముఖ్యంగా ఈరోజు ఇండియన్ నేషనల్ ఆర్మీకి నాయకత్వం వహించి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఏఐఎస్ఎఫ్ ద్వారా వేలాది మంది విద్యార్థులను సమీకరించి ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా అరుణ అసఫ్ అలీ ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆ రోజు పోరాటంలో పాల్గొనింది. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా తాఫర్ గారు భారతదేశం యొక్క చరిత్రని, ఔన్నత్యాన్ని ఈ రోజుకి కూడా అటువంటి మేధావులు, ప్రపంచకారిణి, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్పంచుకున్న నాయకులు పనిచేసినటువంటి ఏఐఎస్ఎఫ్లో ఈరోజు ఉన్నటువంటి మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, సామాజిక అణచివేత జరుగుతోంది, వివక్ష జరుగుతూ ఉంది, లింగ అసమానతలు జరుగుతూ ఉన్నాయి. వీటి అన్నిటి కోసం పెద్ద ఎత్తున కూడా ఈరోజు ప్రభుత్వాలు కొన్ని రకాల పథకాలు తీసుకొస్తున్నారు, కానీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. 2014లో బేటీ బచావో బేటీ పడావో అని చెప్పారు. ఈ భారతదేశంలో అమ్మాయిలను రక్షణ కల్పిస్తాం, వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాం, వాళ్ళకి కావాల్సినటువంటి కింది స్థాయి నుంచి పై వరకు కూడా పూర్తి స్థాయి 100% ఎడ్యుకేషను వాళ్ళకి కల్పించే పథక ప్రభుత్వాలు చేస్తాయన్నారు. మరి భారతదేశంలో ఈరోజు స్కూల్ విద్యా విధానం నుంచి +1, +2కి వెళ్ళేసరికి 20% అడ్మిషన్స్ ఈరోజు మహిళల్లో తగ్గిపోతున్నారు. ఉన్నత విద్యకు వచ్చేసరికి
కేవలం 30%కి ఈరోజు మాత్రమే వాళ్ళు ఉన్నత విద్య అభ్యసించే పరిస్థితికి ఈరోజు మహిళలు ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మహిళా సాధికారత అంటున్నారు, మహిళల్ని విద్యారంగంలో అన్ని ఉపాధి అవకాశాల్లో కూడా కల్పిస్తామంటారు. కానీ ఎక్కడ కూడా రిజర్వేషన్లు 33% రిజర్వేషను ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు గీతా ముఖర్జీ గారు పెద్ద ఎత్తున పార్లమెంట్లో పోరాటం చేసి బిల్లు పెట్టినా కూడా నేటికి 33% రిజర్వేషన్ అమలు కావడం లేదు. అందుకోసం ఇవే కాకుండా ముఖ్యంగా బాలయోగి, కస్తూరిబా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల హాస్టల్స్లో కూడా ఈరోజు విద్యార్థులను సరైనటువంటి భోజన వసతులు లేకపోవడం వలన ఈరోజు వాళ్ళకి ఉన్నటువంటి రోజుకి 2500 క్యాలరీల శక్తి కావాలన్నా కూడా వాళ్ళకి ఈరోజు లేకపోవడం వల్ల రక్తహీనతతో బాధపడుతున్నారు. శానిటరీ నాప్కిన్స్ అంటున్నారు, వాటిని ఎక్కడగా ఫ్రీగా ఇచ్చడం లేదు. ఈరోజు కేరళ రాష్ట్రంలో ప్రసూతి సెలవులు కూడా ఈరోజు పీజీ చేస్తున్న స్టూడెంట్స్కి ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా రావాల్సినటువంటి హక్కుల కోసం, లింగ అసమానతల మీద న్యాయం కోసం, సమానత్వం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి, దాని భవిష్యత్ కార్యాచరణ చేయడానికి కూడా ఈరోజు ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ తీసుకునే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రీతి, ఏఎస్ఎఫ్ నేషనల్ కౌన్సిల్ మెంబర్. ఈరోజు విజయవాడలో ఏఎస్ఎఫ్ గర్ల్స్ కన్వెన్షన్ జరుపుకుంటున్నాము. ఈ కన్వెన్షన్ గర్ల్స్కి సంబంధించిన అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి అంటే గవర్నమెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎలాంటి గర్ల్స్కి సంబంధించిన స్కీమ్స్ ఉన్నాయి, అండ్ మెయిన్గా ఇక్కడ అంటే చాలామంది అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి గర్ల్స్ని గ్యాదర్ చేసి గర్ల్స్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కావచ్చు, టౌన్ లెవెల్స్లో కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏ స్కూల్స్లో ఫేస్ చేస్తున్నారు, అవన్నీ అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన గర్ల్స్ కామ్రేడ్స్ నుంచి తెలుసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలని చర్చించుకుంటాము. ప్లస్ అలాగే గవర్నమెంట్ రావాల్సిన గర్ల్స్కి సంబంధించిన చాలా స్కీమ్స్ సరిగ్గా రావట్లేదు, అంటే అవి పెట్టినా కూడా టయానికి ఇవ్వట్లేదు. అండ్ కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొస్తున్నారు కానీ అవి అంటే అది జరిగిన తర్వాత తీసుకొస్తున్నారు. అలాంటి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ని ఆపాలంటే చాలా అవేర్నెస్ జనాలకి ఇవ్వాలి, అలాగే పేరెంట్స్కి ఇవ్వాలి. సపరేట్గా పేరెంట్స్కి పిల్లలతో ఎలా ఉండాలి అని చాలా అవేర్నెస్ కూడా గవర్నమెంట్ నుంచి సొసైటీకి కావచ్చు, సపరేట్గా పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ స్టూడెంట్స్ ఎలా ఇన్వాల్వ్ అవ్వాలా అనే కొన్ని అంటే సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే బాయ్స్ నుంచి కావచ్చు, కొన్ని హరాస్మెంట్స్ ఇలాంటివన్నీ ఎలా ఫేస్ చేయాలా, లేదా అలాంటి జరిగితే ఎలాంటి సపోర్ట్ తీసుకోవచ్చు గవర్నమెంట్, అలాంటివి అన్నీ గవర్నమెంట్ ఒక అవేర్నెస్ పిల్లలకి ప్రొవైడ్ చేయాలా. పిల్లలకి కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్, ఫ్యామిలీస్ అందరికీ, పేరెంట్స్ కావచ్చు, అందరికీ అవేర్నెస్ ఉండేటట్టు చేయాలని కోరుతూ జగన్ వ్యాఖ్యల్ని పోలీసు అధికారుల సంఘం ఖండించింది. పోలీసులను బట్టలుడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. బట్టలుడదీసి నిలబెట్టడానికి ఏదేమైనా ఫ్యాషన్ షోనా? తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తన వ్యాఖ్యల్ని జగన్ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. వైఎస్ జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ఇది కేవలం రాజకీయ మైలేజీ కోసమే జగన్ ఊగిపోతున్నట్లు అనిపిస్తుందన్నారు. పోలీస్ డ్రెస్ ను ఉక్కు కవచంగా అభివర్ణించిన ఆయన ఇది రాజ్యాంగ హక్కుల్ని కాపాడే పవిత్ర గుర్తు అని వెల్లడించారు. ప్రస్తుతం పని ఒత్తిడితో వారానికి ఒక పోలీసు ఉద్యోగి మరణిస్తున్న పరిస్థితిని గుర్తు చేస్తూ పోలీసులు బట్టలు తీసి ఏం చూడాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. నా పేరు జనుకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా, ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులందరి బట్టలు విప్పి నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమనుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సిన చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తూ ఉన్నాం. పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం
సరికాదని గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మననం చేసుకోండి. అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు, భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు. ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు, పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి, ఎవరంటే వాళ్ళు విప్పుకోవటానికి ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. ఇదేమన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు ఇప్పదీసి చూసేసుకొని వెళ్ళిపోవటానికి? పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే. దీన్ని అందరూ కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థను కూడా గౌరవించాల్సిందే. అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడితే ఇంకా శాంతి భద్రతలు ఎక్కడుంటాయి? మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో? బీపీఆర్డీ ప్రకారము ప్రతి 100 మందికి ఒక పోలీసు. నా పేరు భవానీ, నేను పోలీస్ అధికారుల సంఘంలో స్టేట్ అసోసియేషన్లో పనిచేస్తూ ఉన్నాను. నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడదీస్తాను అనడం, పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసులం 5,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉన్నాము. అటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న అందరి బట్టలు ఊడదీస్తానంటే మహిళలను కూడా బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా మేము పనిచేస్తాము, అది గుర్తించాలి. మహిళల బట్టలు ఊడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే వెనక్కి తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేదంటే చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. నా పేరు సోమశేఖర్ రెడ్డి, పోలీస్ అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కామెంట్స్ చేసి పోలీసు అందరి బట్టలు ఊడదీస్తాం, మీ ఉద్యోగాలు పీకేస్తాం అని మాట్లాడిన మాటలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇది హేయమైన చర్య, చాలా బాధాకరణంగా మేము దీన్ని స్వీకరిస్తున్నాము. దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పోలీసు ఉద్యోగం అంటే అంత ఆషామాషిగా రాదు. ఇది ఎంతో కష్టపడి డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో పాల్గొని కొన్ని వేల మందితో పోటీపడి ఆ పోటీలో తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు పోటీలో నెగ్గాలి. రాత పరీక్షలోనే కాదు, శారీరక దారుఢ్యంలో పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి, హై జంపు, లాంగ్ జంపు, ఇవన్నీ శారీరక దారుఢ్యం ఉంటే కానీ వాళ్ళు ఈ పోలీసు ఉద్యోగానికి అర్హత సాధించరు. ఇవన్నీ సాధించినా కూడా వారికి ఈ యాంటీజెన్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక పోలీసు ఉద్యోగంలో రావాలంటే అతను సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఇవన్నీ సద్గుణాలు ఉంటేనే వాళ్ళు పోలీసులో ఉద్యోగానికి రావడం జరుగుతుంది. అవన్నీ వచ్చిన తర్వాత కూడా సుమారు 1 సంవత్సరం పాటు వాళ్ళు అతి కఠోరమైన ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా అక్కడ ఉండే ఆ ట్రైనింగ్ సిస్టంలో ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగి మధ్యలోనే రావడం జరుగుతుంది. కొంతమంది ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడి మధ్యలోనే హార్ట్ అటాక్లు వచ్చి వెనక్కి వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇంత కఠినమైన ఉద్యోగం వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత
ఆ యూనిఫామ్ అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వబడిన యూనిఫామ్ను మీరు చాలా సింపుల్గా మేము ఊడదీస్తాము, పబ్లిక్లో నిలబెడతాము అని బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. దయచేసి మీరు మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. మరొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాము. చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. నిజంగా పోలీసుల్లో కూడా కొంతమంది చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే మీరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, చట్టపరంగా ఏ శిక్షలైనా తీసుకోవచ్చు. గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆయన ప్రభుత్వంలో కూడా మేము పనిచేసాం. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక చిన్న మాట అన్న ఆనవాళ్ళు మేము ఇలా చాలా గౌరవంగా మమ్మల్ని గౌరవించేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. అట్లాగే చాలా అనేకమైన ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాము. గతంలో మీ ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా పనిచేసాం. అంటే నేనేమంటానంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు ఎవరి ఇష్ట ప్రకారంగా శాంతి భద్రతలు మనమే చేసుకొని మన దగ్గరే అధికారం ఉందని చెప్పేసి మనం రాజకీయ వ్యవస్థల రాజరికంగా పాత రోజుల్లో ఉండే కదా, రావి ఏం చెప్తే అదే శాసనం ఏది, అట్లా కాదు కదా. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడినప్పుడే దానిని మనొకటి ముందుకెళ్తూ ఉంటుంది. అందుకని చట్టం ఏదైనా ఉందంటే చట్టం పని దాన్ని చేసుకుంటూ పోతుంది. అది మేము తప్పు చేసినా లేకపోతే ఇంకెవరు తప్పు చేసినా దయచేసి అందరం కూడా చట్టాన్ని గౌరవిద్దాం, ఆ చట్టపరంగా పోవాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. పవన్ కళ్యాణ్ అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికీ గొప్ప త్యాగంతో ఆయన ప్రజల గురించి పర్యటించడం అభినందనీయమని, ఆయన కాన్వాయ్ రావడం వల్ల ట్రాఫిక్ లో చిక్కుబడిపోయిన జేఈఈ మెయిన్స్ విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి వెళ్లలేని వారికి మరొక రోజు పరీక్ష నిర్వహించే ఏర్పాటును కేంద్రంతో చర్చించి మానవత్వాన్ని చాటుకుంటారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థి నాయకుడు సమయం హేమంత్ కుమార్ పవన్ కళ్యాణ్ ని కోరారు. నమస్కారం సార్, నేను సమయ హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని, విద్యార్థి నాయకుడిని. పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని మెచ్చుకోవాలి సార్. మీకు నిజంగా ధన్యవాదాలు. మీ అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా మీరు త్యాగంతో ఈ యొక్క రాష్ట్రంలో పర్యటించారు. అదేవిధంగా మీ యొక్క కాన్వే వచ్చినప్పుడు భారీ ట్రాఫిక్లో చిక్కుబడిపోయినటువంటి జేఈఈ మెయిన్స్ రాయవలసినటువంటి విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేపారు. కనుక కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి గారితో చర్చించి వీరికి మరొక రోజు పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేస్తారని కోరుతున్నాం. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తే విజయం సాధిస్తుందని చెప్పేటటువంటి మీ యొక్క మాటలను మరొకసారి మీరు నిజం చేసి చూపించి మానవత్వాన్ని చాటుకుంటారని చెప్పి కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ. వక్స్ బోర్డు ఆస్తులు అమ్ముతున్నామనే ప్రచారం అబద్దమని, ఆ వార్తల్ని ఖండిస్తూ ఉన్నామని రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ మాట్లాడారు. వక్స్ బోర్డు ఆస్తులపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించి నిర్ణయాలు చేస్తామన్నారు. 69,000 ఎకరాల పైచిలుకు వక్స్ బోర్డు భూములు ఉండగా అందులో 36,000 ఎకరాల భూములు అక్రమంలో ఉన్నాయన్నారు. మిగిలిన భూముల నుండి వచ్చే రెవెన్యూ ద్వారానే వక్స్ బోర్డు ఉద్యోగులకు జీతాలు, పేద ముస్లింలకు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఏ పని చేయాలి అన్నా నిధుల అవసరం ఎంతైనా ఉంటుందన్నారు. ఏపీ వక్స్ బోర్డు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. వక్స్ బోర్డు ఆదాయం పెంచేందుకు ఖాళీగా ఉన్న వక్స్ బోర్డు స్థలాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వమని వివిధ సంస్థలు కోరామన్నారు. అందుకు చాలా సంస్థలు ముందుకు రాగా ముఖ్యంగా యూకే, దుబాయ్ దేశాల నుండి వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారన్నారు. అలా ఐడియాలు ఇచ్చిన సంస్థలు వాటి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే వారి సూచన బట్టి ఆ తర్వాత టెండర్లకు వెళ్లడమా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. ఏమైనా కళ్యాణ మండపం కావాలంటే ఒక బోర్డుకి రాస్తాము, ఏదో ముస్లింకి ఏదైనా బరియల్ గ్రౌండ్కి కాంపౌండ్ కావాలంటే ఒక బోర్డుకి రాసి తెప్పించుకుందామని భావనలో ఉన్నాం. ఇక్కడ వచ్చి చూస్తే జీతాలకు సరిపోయేంత డబ్బు కానీ రెవెన్యూ రావట్లేదు. కారణం ఏంటి? వక్ఫ్ బోర్డ్కి 69,000 చిల్లర ఎకరాల ఆస్తి ఉందని డాక్యుమెంట్స్లో చూపిస్తారు. దాంట్లో దాదాపు 34,000 ఎకరాల పైన అన్యక్రాంతం అయిపోయింది. ఇది ఎప్పటి నుంచి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ కోస్తా ఆంధ్ర పైన వాళ్ళకి ఎప్పుడు ఒక డెవలప్ చేయాలనే ఆలోచన, ఉద్దేశం లేదు. ఈ రోజుకి కానీ ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన రికార్డ్స్ ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయి.
ఈ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన దాదాపు 50 కోట్ల డబ్బులు కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. నేను గత నెల మార్చ్లో హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చైర్మన్ని కలవడం జరిగింది, సీఈఓని కలవడం జరిగింది. అయ్యా 50 కోట్ల డబ్బులు పెట్టుకొని ఉన్నారు, రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైంది, దయచేసి ఆ డబ్బులు ఇవ్వండి, మా రాష్ట్ర పరిస్థితి క్లిష్టంగా ఉంది, మాకు ఆర్థిక వనరులు అవసరం, అలాగనే మా డాక్యుమెంట్స్ ఏదైతే మీ దగ్గర సీల్ చేసి పెట్టుకొని ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలి, ఇప్పుడు జరుగుతుండే అమెండ్మెంట్స్కి చాలా అవసరం అని కానీ అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఈ రంజాన్ తర్వాత మేము ఒక డేట్ చెప్తామండి, మీరు ఒక డెలిగేషన్ లాగా రండి, మేము కానీ డెలిగేషన్తో కూర్చొని దాన్ని నిర్ణయిస్తామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు సొంత ఇంటికి భూమి పూజ. భూమి పూజకు హాజరైన నారా, నందమూరి కుటుంబ సభ్యులు. విజయవాడ 3వ డివిజన్లో కూటమి పార్టీల కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. తమ ప్రభుత్వం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వెల్లడి. విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన. తొలగించిన ఆప్కాస్ కార్మికుల్ని విడుదలలోకి తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు దోనపూడి కాశీనాథ్. ప్రజా జనజీవనానికి భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవు, హెచ్చరించిన మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్. ఇవి ఈ బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.